విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత రెండవ పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. 75 ఏళ్ల వెంకయ్య నాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. అనుమాపన వాగ్దాటితో ఆ సేతు హిమాచల అభిమానధనాన్ని సొంతం చేసుకున్న తెలుగు నేత ఈయనే. దేశంలో ఉన్న అన్ని జిల్లాలను కనీసం ఒక్కసారైనా చుట్టేసి ఈ దేశ మట్టి వాసనను అగ్రణించిన బహుదూరపు బాటసారి కూడా. 2017 నుంచి 2022 మధ్య కాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగాను పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు ప్రస్తుత ప్రధాని మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 మధ్యకాలంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగాను సేవలందించారు. 1949 జూలై 1న నెల్లూరు జిల్లా చవిటిపాలెంలో పుట్టిన ఆయన చదువులంతా తెలుగు భాషలో సాగినప్పటికీ స్వయం కృషితో మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా ప్రసంగించగలరు. 3 భాషల్లోనూ అత్యప్రాసలతో హాస్యాన్ని రంగరించి ఆలోచనాత్మకంగా ప్రసంగం చేయడం ఆయనకే చెల్లుబాటు. దక్షిణాది నుంచి రాజకీయంగా ఎదిగిన ఉత్తరాది నాయకులతో సమానంగా దేశ రాజధానిలో గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. అలుపు లేకుండా నిరంతరం పనిచేయడం, పయనించడం, ప్రసంగించడం ఆయనకు ఇష్టమైన కార్యాలు. ఎంత ఎత్తుకు ఎదిగిన గ్రామీణ వేష భాషను వీడని వ్యక్తిత్వం వెంకయ్య నాయుడు ప్రత్యేకం. ప్రతి మాటలో, చేతలో కనిపించే సరళత, సౌమ్యత, స్పష్టత ఆయన్ను విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేని అజాత శత్రువు. ప్రతిపక్షాల నుంచి కూడా గౌరవం పొందిన కొద్దిమంది నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పెద్దల సభకు సమయం నేర్పారు. సమావేశాలు జరిగే సమయంలో సభా కార్యకలాపాలు నడిచిన తీరు గురించి నిమిషాలతో సహా ప్రతి వారం గణాంకాలు వెల్లడించి సభాపతిగా తనకున్న జవాబుదారీతనాన్ని చాటుకున్నారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన ఒక్కరిని సభ నుంచి బయటకు పంపకుండా, ఒక్క నిమిషం కూడా సభను వాయిదా వేయకుండా అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించి సున్నితంగా ఆ బిల్లును పాస్ చేయించి అందరినీ ఆశ్చర్యకితుల్ని చేశారు. 1998 నుంచి 2017లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేంతవరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల్లో పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది ఈయన ఒక్కరికే.